రాత్రి మీకు కాళరాత్రి చూపెడతానని నిన్న సాయంత్రం ట్రంప్ ప్రకటన మనం అప్పుడే ఒక వీడియో చేసాం. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకి నాకు అక్కడి నుంచి వీడియోస్ వచ్చినాయి. అక్కడ పెను విధ్వంసం జరిగింది అన్నటువంటిది. ఇప్పుడు ఇరానియన్ ఆయిల్ ఫీల్డ్స్ని సర్వనాశనం చేశాక ఇరాన్ స్టేట్ టీవీ చెప్తున్నటువంటిది ఏంటంటే ఐఆర్జీసీ 200 మిస్సైల్స్ని ఇజ్రాయెల్ మీదకి వదిలిపెట్టింది. అలాగే అమెరికా అనుబంధ దేశాలకు సంబంధించి వదిలిపెట్టింది. ప్రపంచంలో మీరెక్కడా సేఫ్గా ఉండటానికి వీల్లేదు అంటూ దెబ్బతీసింది అన్నటువంటిది వాళ్ళ స్టేట్ టీవీ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది. ఇదిగో ఇవన్నీ మిస్సైల్స్ని తీసుకెళ్తున్నటువంటి వాళ్ళ ట్యాంకర్లను చూపెడుతోంది. ఇవన్నిటిని ఆ తర్వాత తీసుకెళ్లి ప్రయోగించారన్నది ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. నిజమా కాదా అంటే ఏవి కూడా అమెరికాని మెయిన్ స్ట్రీమ్ని దెబ్బతీయలేదు. ఇజ్రాయెల్కి సంబంధించి వెళ్ళటం, అక్కడ కూలిపోవడం మన తెలుగు వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇరాన్ సిరీస్ ఆఫ్ అటాక్స్ చేస్తోంది, కానీ ఏది సక్సెస్ కావట్లేదు. డెబ్రిస్ మాత్రమే కింద పడుతుంది. అంటే గాలిలో వాటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా పేల్చేస్తే ఆ తర్వాత అక్కడ పడేటటువంటి రసి మాత్రమే తప్ప పెద్ద డ్యామేజ్ కనిపించట్లేదు. దానివల్ల జరిగే చిన్నపాటి ప్రమాదాలు కనబడుతున్నాయి.